ఎమ్మెల్యే కడియం శ్రీహరి లేకుంటే స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగేది కాదని ఎంపీ కడియం కావ్య అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గణపూర్ మండలంలోని ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు నిజమైన సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాకి అవార్డు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లలో అందరూ ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీస్, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఏఈటీ అందరూ మంచి పని చేస్తున్నారు మీ సర్వీస్ కోసం, మీ సేవ కోసం. సో ఇప్పటిదాకా ఈ డేటా చూస్తే 94% లబ్ధిదారుకి హౌస్ స్టార్ట్ అయింది. కొంతమందికి బేస్మెంట్ లెవెల్ వచ్చింది, కొంతమంది స్లాబ్ లెవెల్ కూడా పూర్తి అయింది. సో నా నుంచి మీ అందరికీ ఒక అభ్యర్థన, మీ వచ్చిన ఇల్లు తొందరగా స్టార్ట్ చేయండి. ఈరోజు మన జిల్లాకు 183, హనుమకొండ జిల్లాకు వేరే టోటల్ 256కి శాంక్షన్ లెటర్ ఇస్తాం. సో తొందరగా మీ ఇల్లు స్టార్ట్ చేయాలి. ఈ ఎంసీసీ కోడ్ వస్తే, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఈ ప్రాసెసింగ్ ప్రాబ్లం అవుతుంది. సో తొందరగా మీ ఇల్లు స్టార్ట్ చేయాలి. మీ ప్రాబ్లం వస్తే పంచాయత్ సెక్రటరీ మీకు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్. పంచాయత్ సెక్రటరీకి మీ ప్రాబ్లం చెప్తే తొందరగా వి విల్ సాల్వ్ ద ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్కువ చోట్ల నిధులు లేవు, డబ్బులు లేవు, ఆదాయం తగ్గింది. అయినా కూడా పేదవాళ్లకు ఇంటి కల నెరవేర్చాలి, ఒక ఇంటిని నిర్మించి వాళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికి ఇచ్చిందో తెలియదు, ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. పాపం 10 ఏళ్ల నుంచి ఇల్లు లేక పేదవాళ్ళందరూ ఆగమవుతున్నారు, ఎండకు వారికి తడుస్తున్నారని ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 4,50,000 ఇల్లు మన రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్నది. మన దగ్గర 3,500 ఇల్లు నిర్మాణం జరుగుతున్నాయి. నేను ఎవరైతే 6 నుండి కొంతమంది దరఖాస్తు చేసుకొని ఇల్లు రాని వారు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో, ఇల్లులు ఉన్నాయో, వాటిని ఇట్లా అర్హులైన పేదలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక ఇల్లు అనే కళని సాకారం చేయడానికి సర్వశక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకంటే మన రాష్ట్రం ఏమి ఆర్థికంగా అంత గొప్పగా ఏం లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా సంక్షేమము తర్వాత అభివృద్ధి 2 రకాలుగా మనము నడిపించుకుంటూ వెళ్ళాలి. ఏది కూడా తగ్గించొద్దు అన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరుగుతుంది. అందులో మనది స్టేషన్ గణపూర్ కి ఈ విషయంలో అవార్డు రావడం నిజంగా కూడా పీడీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్ గా నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఇక్కడ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ లేకుండా దాదాపు 3,360 ఇళ్ళకి మంజూరు వచ్చింది. మిగతా చోట అక్కడక్కడ కొంచెం డిలే అయినా కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే